నమో వెంకటేశాయ. స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వేద పండితులు సుప్రభాత సేవను నిర్వహించారు. పూర్వా సంధ్యా ప్రవర్తతే కర్తవ్యం దైవమాన్వితం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే కర్తవ్యం దైవమాన్వితం. సుప్రభాత సేవ అనంతరం భక్తులు సకల దేవతలు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనాన్ని చేసుకున్నారు. విశ్వరూప దర్శనాన్ని మనం జరుపుకోబోతున్నాము. ఆ విశ్వరూప దర్శనాన్ని మనం పొందడానికి ముందుగా గోవు యొక్క పృష్ఠ భాగాన్ని దర్శనం చేసుకుని ఆ స్వామిని దర్శించగలిగినటువంటి యోగ్యతను మన కళ్ళకు పొంది తదనంతరం స్వామివారి యొక్క దర్శనాన్ని మనందరం జరుపుకున్నాము. ముందుగా గోవు యొక్క పృష్ఠ భాగాన్ని అంటే గోవు యొక్క వెనక భాగాన్ని దర్శనం చేసుకొని తర్వాత మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇందువాసరము అనగా సోమవారము పుష్యమీ నక్షత్రయుక్తము ఇటువంటి విశేషమైనటువంటి రోజున మనందరం ఆ స్వర్ణగిరీశుడి యొక్క సుప్రభాత దర్శనాన్ని పొందగలగడం మన యొక్క పూర్వజన్మ సుకృతము. ఉదయం 7 గంటలకు స్వర్ణగిరీశునికి తులసి దళాలు వివిధ రకాల పూలతో వేద పండితులు సహస్రనామార్చన నిర్వహించారు. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషముల నుండి 12 గంటల 30 నిమిషముల వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఒక మహాయజ్ఞంలా కొనసాగుతున్న స్వర్ణగిరి నిత్యాన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 4000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు.